చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్కులను, ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధమైనటువంటి మీ అందరికీ క్రీస్తు పేర మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన ముందున్నటువంటి సమయాన్ని దేవునికి మన ఆత్మలను అప్పగించుకున్నాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాము. నాయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ విలువైనటువంటి సంఘానికి అవసరమైనటువంటి సత్యమును గురించినటువంటి పరిశోధనలోని భాగంగా మేమందరము ఈ యొక్క సదస్సులో, ఈ యొక్క ఆదివారపు ఆరాధన సదస్సులో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. మా బ్రతుకులకు, మా ఆత్మీయ జీవితాలకు మేలుకొల్పేటటువంటి మంచి మాటలను మాకు ఈరోజు నేర్పించండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాలేక వస్తున్నటువంటి బిడ్డలను కూడా నాయన త్వరగా మీ యొక్క మధ్యలోనికి నాయన నడిపింప చేయండి. చెప్పబడుతున్నటువంటి మాట అలాగ ఉన్నదో లేదో అని పరీక్షించుకుని చూసుకుని బ్రతుకులను సరిదిద్దుకొని మీరు ఉన్నటువంటి లోకానికి చేరుకున్నటలో మాకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్కాలము కూడా దినదినము తగ్గుతుందని గ్రహించేటటువంటి ఒక మనస్సును మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. చేరువచ్చినటువంటి బిడ్డలందరూ హృదయాలతో వాక్యాన్ని విని హృదయంలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి బ్రతుకును బయటికి తీసివేసి ఒక సువర్ణము కంటే ఎక్కువ గొప్పగా నాయన మరి కడిగి వేసుకునే అంత స్థితిగతులను మా బ్రతుకులందరికీ ఈ యొక్క సదస్సు ఉపయోగపడలాగా కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా అవసరమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కలిసి ఆలోచిద్దాం జాగ్రత్తగా. దేవుని నమ్ముకుని ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించక, ఆయన బోధించిన బోధన సరిగా అర్థం చేసుకొనక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈరోజు బ్రతుకుతున్నారు. అలా ఒకవేళ బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడితే నరకానికి వెళ్ళిపోతారన్న సంగతి కూడా మర్చిపోయి బ్రతుకుతున్నారనే చెప్పవచ్చు. నమ్మిన వారు నరకానికి వెళ్ళిపోతున్నారు, నమ్మని వారు కూడా నరకానికి వెళ్ళిపోతున్నారంటే దేవుడిని నమ్ముకుని మనం ఏం ఉపయోగం ఒకసారి చెప్పండి. కనుక అలాంటి పరిస్థితిలో మనం ఉండకుండా నమ్మినటువంటి మనము నమ్మినట్టుగానే పరలోకానికి చేరుకోవాలి. అలా చేరుకునేటటువంటి యొక్క ప్రయత్నంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో బోధలు నీ ముందు ఉంటాయి. ఆ బోధలు సరిగా ఉన్నవో లేదో అనేది ప్రాథమికంగా నువ్వు చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఎంతైనా ఉంది. తప్పుడు బోధలు బోధించేవారు నరకానికి వెళ్ళిపోతారు. అలాంటి బోధను వినటానికి ఇష్టపడేవారు కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఇలా ఇక్కడ ఉంటున్నటువంటి అందరిని గురించి, సంఘాన్ని గురించి, సమాజాన్ని గురించి యూదా గారు ఒక చక్కటి మాట చెప్పాడు క్రైస్తవానికి హెచ్చరిక చేస్తూ. యూదా పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. క్షమించండి, 3వ వచనం. ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా.
పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని క్రైస్తవ్యానికి క్రీస్తు పిలుపునిస్తున్నాడని హెచ్చరిక జారీ చేశాడు యోధా గారు. చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా కూడా బోధ విషయంలో జాగ్రత్తగా చూసుకోకపోతే ఇద్దరూ పోతారండి. ఇద్దరూ పోతారు. బోధించేవారు పోతారు నరకానికి, వినేవారు కూడా పోతారని మీరు గ్రహించాలి. కనుక బోధ విషయంలో ఎలాంటి జాగ్రత్త ఉండాలో, ఎలాంటి మెలకువలు తీసుకోవాలో ఒక సందర్భం గురించి ఈరోజు మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఏంటి ఆ సందర్భం అంటే, దేవుడు ఒక్కడా ముగ్గురా? సమాజంలో సంఘాలలో, చాలా సంఘాలలో త్రియేక దేవుడు అనేటటువంటి ప్రార్థన విరివిగా జరుగుతోంది. త్రియేక దేవుని నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అని. ఏదో వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అన్న ఆలోచన ఉంటుంది తప్ప త్రియేక దేవుడని సంఘ కాపరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది బైబిల్లో ఉందా లేదా? దేవుడు నిజంగా 3 అవతారాలు ఎత్తాడా అన్నది పరిశోధన నీకు లేకపోతే బోధించేవాడైనా వినేవాడైనా నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ ఉదయకాలపు సదస్సులో మనందరం కలిసి ఆలోచిద్దాం. మనం తెలుసుకోవటమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలు అందరికీ తెలియాలి. ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తికి తెలియాలి. ఏంటి అంటే, దేవుడు ఒక్కడా ముగ్గురా? రెండో ప్రశ్న, ముగ్గురు ఒకటేనా? మూడో ప్రశ్న, ముగ్గురు వేరు వేరా? ఇక 4 వాళ్ళు ఏమంటున్నారంటే, ముగ్గురు ఒకటైతే ఏంటి, ఒకళ్ళు విడివిడిగా ఉంటే మాకేంటండి అని అంటున్నారు. ఎవరైతే మాకేంటండి? ఇవన్నీ ఎక్కడ మనము వీటిని నిర్వర్తించుకోవాలి? సంఘంలోనే నేర్చుకోవాలి. ఈరోజు ఆలోచిద్దాం. సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉందని ప్రార్థన చేస్తున్నారండి సంఘాలు. మీరు బాగా గమనిస్తే ఆ పదాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ పదాలు త్రియేక దేవుని పేరిట ఈ ప్రార్థన అడుగుతున్నాను అనగానే అక్కడ ఆగాలి మనం. త్రియేక దేవుడా? బైబిల్ అలాగే చెప్పిందా? ముగ్గురు ఒకటనే చెప్పిందా? లేకపోతే ముగ్గురు వేరు వేరు అని చెప్పిందా? లేకపోతే ఒకడే ముగ్గురుగా ఉన్నాడా? ఏదో సేవకుడు చెప్పేస్తున్నాడు, ప్రార్థన చేసేస్తున్నాడు అని అనుకుంటే, బోధ విషయంలో మీరు ఎలా ఉండాలన్నాడు? ఇప్పుడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధన విషయమై మీరు పోరాడాలి అని చెప్తున్నాడు. పోరాటం పక్కన పెడితే ముందు విషయం తెలుసుకోవాలి కదా. పోరాటానికి ముందు ఒక క్రమం ఉంది, నియమం ఉంది. ఆ నియమం ఏంటో తెలియాలి. త్రియేక దేవుడా, ఏకదేవుడా? ముగ్గురు ఒకడా, ముగ్గురు వేరు వేరా? ఏంటి అన్నది మనము బాగా గమనించాలి. ప్రపంచ క్రైస్తవులో అందరికీ అవసరమైనటువంటి మంచి సందేశం అండి ఇది. లేకపోతే మీరు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయితే. బాగా ఆలోచిద్దాం, బాగా గమనించాలి. ఈ రోజు నుంచి ఎంత గొప్ప పెద్ద సేవకుడైనా మీరు బాగా గమనించాలి. త్రియేక దేవుడు అనే పదం వచ్చిందంటే ఖచ్చితంగా వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఇంతకాలం అతను ఎవరైనా మీరు ఫాలో అయి ఉండొచ్చేమో, తెలుసో తెలియకో, ఇక్కడి నుంచే మీరు సరి చేసుకుంటే పరలోకానికి వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా విందాం. చాలా బోధ విషయం చాలా జాగ్రత్తగా వినాలి. నిజంగా ముగ్గురు ఒక్కడా వేరు వేరా అన్నది బైబిల్ పట్టుకున్న వెళ్ళే నీకే తెలియకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? బోధించే నీకే తెలియకపోతే నిన్ను వెంబడిస్తున్నటువంటి 200 మందికి నువ్వు ఏం సమాధానం చెప్తావు రేపు? కనుక బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఒక్కడే అంటున్నారు. త్రియేక దేవుడు అంటే అర్థం అది. ఈయనే 3 అవతారాలు ఎత్తాడు తప్ప ముగ్గురు వేరు వేరే కాదు, ఒక్కడే అంటున్నారు పెద్ద పెద్ద పాస్టర్సే. అందరినీ కొద్దిసేపు పక్కన పెట్టి
అందరి బోధకులను కొద్దిసేపు పక్కన పెట్టి, అందరి విశ్వాసులను పక్కన పెట్టి, అసలు బైబిల్ ఏం చెప్పింది? ముగ్గురు ఒకటని చెప్పిందా, వేరు వేరు అని చెప్పిందా, అసలు బైబిల్ ఏం చెప్పింది అన్నది నిజంగా చాలా జాగ్రత్తగా మనం ప్రతి పదాన్ని మనం ఆలోచించాలి. ఆలోచిద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎందుకు ఆలోచించాలి అనేది ముందుగా ఒక వచనాన్ని చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఆత్మలను రక్షించేది సేవకుడా, వాక్యమా? శక్తిగల వాక్యం. అలాంటి ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని పక్కన పెట్టి నేడుండి రేపు వెళ్ళిపోయేటటువంటి మనుషులు పట్టుకోవటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ మనిషి నోట, ఆ బోధకుల నోట, చాలా నోట త్రియేక దేవుడు అనే పదము నేనైతే చాలా సార్లు విన్నా, చాలా సంఘాల్లో. అయితే చెప్పేవాడు నరకానికి వెళ్తాడు, వాళ్ళని వెంబడించినటువంటి వాడు కూడా నరకానికి వెళ్తారు. ఈ రోజు సదస్సు విన్న తర్వాత కూడా ఇంకా వెంబడిస్తే దానికి మీరే ఉత్తరవాదులు అవుతారు. బాగా ఆలోచించాలి. ఒక్కొక్క వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. దేవుడు మన స్వరూపం. చాలా జాగ్రత్తగా. 1వ అధ్యాయం 1వ గ్రంథములోనే బైబిల్లో ఏముందంటే 26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. దేవుడు ఒక్కడే ఉంటే అక్కడ నా స్వరూపము నా పోలిక అనాలిగా. కానీ అక్కడ ఏముంది? మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని ఉంది. ఏమండి, దేవుడు తనతో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఉందా, ఎవరితో మాట్లాడుతున్నట్టుగా ఉందా? అది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అక్కడ ఎవరో ఉన్నట్టు ఉంది. అక్కడ పదాలు చూసారండి. నిజంగా ఫస్ట్ పేజీలోనే మనకు అర్థం కాకపోతే ఏమనుందండి? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలిక మన స్వరూపం. నానొచ్చుగా ఒకవేళ ఒక్కడే అయితే కదండి, అంటే ఇంకెవరితోనే మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏమిటి? ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఏమని పెడతారు? మన అనే పదాలు వాడుతూ ఉంటారు. అంతే కదండి. సరే, మరో మంచి మాట కూడా చూద్దాం. పదాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మన స్వరూపము మన పోలిక. మన 3వ అధ్యాయంలో అనుకుందాం. 3వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చూద్దాం, చదువుకుందాం. 22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకట నానుందా మానుందా? మనలో ఒకటి వంటి వాడాయను అంటున్నాడు. అంటే మనం అంటే ఏకవచనం అండి, అంతే కదండి. మనము అంటే ఏకవచనం కాదు, ఇది బహువచనం కదా. బాగా గమనించాలి. నా అంటే ఏకవచనం, మన అంటే బహువచనం. ఇక్కడ ఏముంది? మనలో, మన స్వరూపము, మన పోలిక కదా. మనం అంటే ఏకవచనం కాదు, బహువచనము. అంటే ఏ విషయంలో మనలో ఒకటి వంటి వాడాయను ఆదాము? మంచి చెడ్డలు తెలుసుకునేటటువంటి విషయంలో ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. అంటే దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నారంట అక్కడ. లేకపోతే నా అని చెప్పుకుంటాడుగా దేవుడు కూడా, నాలాగా నా స్వరూపం అని చెప్పుకోవాలి. కానీ అక్కడ మన స్వరూపము మన పోలిక 1:26లో చూసాం. 3:22లో ఏం చూసాం? మనలో ఒకటి వంటి వాడాయను. మన కదండి. ఏమండి, మనుషులందరూ విస్తరిస్తున్నారు. అప్పటికి మనుషులందరూ మెల్లగా విస్తరిస్తున్నారు.
ఈ విస్తరించినటువంటి మనుషులందరూ ఎక్కడికి పోకుండా ఒక చోట గోపురం కట్టుకుని ఇక్కడే మంచి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. ఇక మెల్లగా నెక్స్ట్ వచనంలోనికి వెళితే అక్కడికి వెళ్దాం మనందరం ఒకసారి. 11వ అధ్యాయానికి రండి. విస్తరించిన తర్వాత మనుషులందరూ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. గోపురం కట్టేటప్పుడు 11వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక 7వ వచనం జాగ్రత్త చూడమల్ల. మనము దిగిపోయి అన్నది చూడండి. అక్కడ ఏముందండి? మనము దిగిపోయి అన్నది చూసారా లేదా? మనము దిగిపోయి వారిలో ఒక్కని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకోనేను. ఏమని అక్కడ దిగిపోవటం? ఎవరు దిగిపోతున్నారు? మనము దిగిపోయి. మనము అంటే ఏకవచనం కాదు, బహువచనము. అంటే తండ్రితో పాటు ఇంకెవరు ఉన్నారు. తండ్రితో పాటు ఇంకెవరో ఉన్నారు. వచనాలు బాగా గమనించాలి మనం. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద బిషపులు అన్న వాళ్ళే త్రియేక దేవుడు అని అంటున్నప్పుడు బైబిల్లో మనం చెక్ చేసుకోవాలిగా. ఇప్పటి వరకు మనం ఎన్ని వచనాలు చూసాం? 3 వచనాలు చూసాం. 1:26లో కూడా మన స్వరూపము మన పోలిక అంటే దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నారని అర్థమవుతుంది. ఒకవేళ ఒక్కడే ఉండుంటే మాత్రం నా అనే పదమే పెట్టేవాడు, రాయబడేది. మోషే గారు నా అనే మెన్షన్ చేసేవాడు కదండి. రైట్. 3:22లో ఏం చూసాం? ఆదికాండం 3:22లో మనలో ఒకడి వంటి వాడాయను. మన అంటే ఒకడు కాదు దేవుడు, అక్కడ ఎవరో ఉన్నారు అక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చిన ఏం చూసాం? గోపురం కట్టేటప్పుడు కూడా మనము దిగిపోయి. అర్థమవుతుందండి? మనము దిగిపోయి అని అంటే మనము దిగిపోయి తారుమారు చేద్దాము రండి అని చక్కగా చెప్తాను చూడండి బైబిల్. ఏమండి, మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాము అన్నాను అనుకోండి, అంటే నేను ఆరాధిస్తాను, ఇదిగో మనందరం కలిసి ఆరాధిద్దామని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు కూడా మనము దిగిపోయి, మన స్వరూపం అంటే అర్థం ఏంటండి? అంటే నాతో పాటు మీరందరూ ఎలా ఉన్నారో దేవుడితో పాటు కూడా ఇంకెవరో ఉన్నారన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఇంకెవరో ఉన్నారన్నట్టుగా కనిపిస్తారు. నీట్గా బాగా గమనించారు లేదు? మరి ఎవరున్నారు? మళ్ళీ బైబిల్ని అడగాలి మరి మనం కదండి. మరో మంచి మాట చూద్దాం. ఎవరున్నారో తెలియాలి. ఇప్పుడు ఆదికాండంలో 3 వచనాలు మనం గమనించాం. మన స్వరూపము మన పోలిక అంటే దేవుడితో పాటు ఎవరో ఉన్నట్టు కనిపిస్తోంది. మనలో ఒకటి వంటి వాడాయను అన్న విషయాన్ని పరిశీలించినా కూడా దేవుడితో పాటు ఇంకెవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. గోపురం కట్టేటప్పుడు కూడా మనము దిగిపోయి అన్న చోట ఇంకెవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎవరున్నారు మరి? దేవుడు ఒక్కడైతే మాత్రం కాదు. ఈ సందర్భాలన్నీ మనం పరీక్షిస్తే మరి ఎవరున్నారు? ఒకసారి కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం. ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. కీర్తనల గ్రంథము చాలా విలువైనటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రాథమికంగా ఈ విషయాలు మీకు తెలియకపోతే దేవునిలో ఆత్మీయ ప్రయాణం మనం చేయలేం. దేవుడు ఎవరో మనకు అర్థం కాకపోతే 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 7వ వచనం. భక్తుడు మాట్లాడతాడు ఏమని? 7వ వచనం. కట్టడను నేను వివరించదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఏమిటండి? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ప్రవచనం ఇది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కని ఉన్నాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ ఇది జరిగిపోయింది. నీవు నా కుమారుడవు. ఏమండి? ప్రవచనం ఇది. అంటే దేవుడు కుమారుడిని కన్నాడంట. ప్రవచనం భక్తుడు రాస్తున్నాడు. దేవుడు కుమారుడిని కన్నాడంట. కని ఉన్నాను, నీవు నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఎవరు ఆ కుమారుడు? అది తెలిస్తే దేవుడితో పాటు ఎవరున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఎవరు ఆ కుమారుడు? యోహాను సువార్త
యోహాను సువార్త మనందరికి తెలిసిన మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు కదండి. ఎవరిని కన్నాడు అన్నది మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటలేం చేసుకుంటా పదం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఆది కాండంలో మనం చదువుకొచ్చిన 3 రిఫరెన్స్లతో పాటు ఎవరిని కన్నాడని అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆదియందు దేవుని యొద్ద ఉంది ఎవరు? ఈ వచనాన్ని బట్టి యేసు ప్రభులు వారు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుడు కన్న కుమారుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేడు నిన్ను కని ఉన్నానని కీర్తన గ్రంథంలో చెప్పాడు. దేవుడు కన్న కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. ఏమంటే అర్థమవుతుంది? అంటే దేవుడు ఉన్నాడు, దేవుడికి కుమారుడు ఉన్నాడు. మరి దేవుడు కుమారుడు ఒకడంటే ఎట్లా కుదురుతుంది? దేవుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడునే ఆ కుమారుడే అభిషక్తుడు అని ఉంటది. అభిషక్తుడు అంటే అర్థం ఎవరండి? అభిషక్తుడు అంటే క్రీస్తు అని అర్థం. ఆ కుమారుడి పేరు ఎవరు ఇప్పుడు? క్రీస్తు. అంటే క్రీస్తుతో ఎవరున్నారు ఇప్పుడు? తండ్రి ఉన్నాడు. తండ్రితో ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. అంటే ఆ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. 1:26 ఏమని? మన పోలిక మన స్వరూపము చొప్పున నరులను చేద్దాము. మన పోలిక మన స్వరూపముతో నరులను చేద్దాము అని చక్కగా చెప్తుంది. చూడండి బైబిల్ ఎంత నీట్ గా ఉంది, మీరు గమనించాలి. అర్థమవుతుందా? మన పోలిక మన స్వరూపమున నరులను చేద్దాము, మనము దిగిపోయి. ఎవరు ఇప్పుడు దిగిపోదాం అనుకుంటుంది? ఎవరు? తండ్రి కుమారుడు. ఎంత నీట్గా ఉందండి. తండ్రి కుమారుడు మనము దిగిపోయి అని క్రీస్తుతో చెప్పినట్టు కనపడుతుంది. చూడండి, ఇప్పుడు మనము దిగిపోదాము అని ఎవరితో చెప్తున్నాడు తండ్రి? ఇప్పుడు కుమారుడని క్రీస్తుతో చెప్తున్నట్టుగా కనిపిస్తుంది నీట్గా. అంటే ఇద్దరు వేరుగా కనిపిస్తున్నారు. మీరు గమనించాలి, ఇద్దరు వేరుగా కనిపిస్తున్నారు. ఆది కాండము 1వ అధ్యాయానికి రండి. మళ్ళీ ఆది కాండము 1వ అధ్యాయము ఇప్పుడు తండ్రితో పాటు ఎవరున్నారు? కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? క్రీస్తు. అంటే యేసు ప్రభు ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏమనుకుంటున్నారు? మన పోలిక మన స్వరూపంతో చేద్దాం అనుకుంటున్నారు. ఇగో దిగిపోదాము భూమి మీదకి అనుకుంటున్నారు. డిస్కషన్ 1వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. భూమి నిరాకారముగాను ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఈ పదం అంటర్లైన్ చేసుకోండి. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. అంటే ఇక్కడ మళ్ళీ దేవుని ఆత్మ వచ్చింది. చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు మనం ఇద్దరు చూసాం. ఇద్దరితో పాటు ఇప్పుడు ఎవరు వచ్చారు? మళ్ళీ దేవుని ఆత్మ వచ్చింది ఇక్కడ. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు మన పోలిక మన స్వరూపం అని ఎవరితో అన్నాడు? అంటే క్రీస్తుతో అన్నాడు, పరిశుద్ధాత్మతో కూడా అన్నాడని అర్థమవుతుంది నీట్గా. మన పోలిక చొప్పున చేద్దామని చక్కగా ఉంది. చూడండి బైబిల్ కదండి. అంటే ముగ్గురు కనపడుతున్నారు. తండ్రి కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు. మొట్టమొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, తర్వాత రెండవ కుమారుడు అనే పరిశుద్ధాత్మ కూడా కనిపిస్తున్నాడు. ఎంత నీట్గా ఉందో చూడండి. మళ్ళీ కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనానికి రండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 2:12 చదువుకుందాం. అర్థమవుతుందండి మీకు? మన ప్రయాణం అర్థం కావాలి మనకి. 2:12 2:7 ఏం చెప్పాడు? నేడు నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఎవరిని కన్నాడు? కుమారుడైన క్రీస్తుని కన్నాడు. ఆ క్రీస్తు ఎక్కడున్నాడు?
తండ్రి దగ్గర ఉన్నాడు. ఈ సృష్టి కార్యక్రమంలో జలముల పైన అల్లాడుతూ ఉంది ఎవరు? రీచెక్ చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే తండ్రి ఉన్నాడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ తండ్రి ఇద్దరు కుమారులతో చెప్తున్నాడు ఏమని? మన పోలిక మన స్వరూపముతో నరులను చేద్దాము. ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను, మనము దిగిపోయి. ఈ పదాలు మీరు క్యాచ్ చేయాలి. అర్థమవుతుంది కదండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఎటువంటి వాళ్ళకైనా బైబిల్ సమాధానం చెప్పగలిగే క్యాపబిలిటీ మనం సంపాదించుకోవాలి. లేకపోతే బోధ విషయంలో ఏమైపోతాం మనం? నరకానికి పోయే ప్రమాదం ఉందో నేను ఇప్పటి వరకు. రైట్ కదండి? తండ్రి ఉన్నాడు, తండ్రి కుమారులతో డిస్కస్ చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారులతో ఏమని డిస్కషన్ చేశాడు? 3 పాయింట్లు చెప్పాడు. మన పోలిక మన స్వరూపంలో చేద్దాం అనుకున్నాడు. ఆదాము పండు తిని ఇదిగో తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత మంచి చెట్లను ఎరిగిన వాడే మనలో ఒకడు వంటి వాడాయను అని కుమారులతో డిస్కషన్. ఇదంతా గోపురం కట్టే విషయంలో కూడా మనం దిగిపోయి వాళ్ళని తారుమారు చేసి ఇదిగో ఈ యొక్క సృష్టిని ఇంక వీళ్ళు ఎలబ్రేట్ చేయడానికి వీళ్ళు బయటికి పంపాలి. కానీ వీళ్ళు ఒక చోట ఉందాం అనుకున్నారు అన్న టైంలో కూడా మనము దిగిపోదామని కుమారులతో డిస్కషన్ జరుగుతుంది కదండి? ఇది మీకు అర్థమైతే 2:12 2 కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఏంటి తండ్రికి ఇంత కోపం ఎందుకు వచ్చిందంట? ఎంత కోపం ఎందుకు వచ్చింది? ఎంత స్పీడ్గా రగులుకుంటుందంట? త్వరగా రగులుకొనును. ఎందుకు రగులుకుంటుందంటే కుమారుణ్ణి ముద్దు పెట్టుకునేవాడు ఎవడు లేడంట. అర్థమవుతుందండి? నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను అయితే నువ్వు 100 ముద్దులు పెట్టేస్తావు గంటకి. కానీ అంత ప్రతిరూపాన్ని ఇచ్చి గర్భఫలాన్ని నీ యొక్క గర్భంలో నిలబెట్టి నిర్మించినటువంటి ఆ నిర్మాణపు స్ట్రక్చర్ ఎలా వచ్చిందని నువ్వు ఆలోచన చేసే విధానం కరువైపోయిన పరిస్థితిలో తండ్రి బాధపడుతున్నాడు, రగిలిపోతున్నట్టుగా కనపడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నీవు కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు అంటే వాక్యాన్ని ముద్దు పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? వాక్యాన్ని గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరున్నారు? లేని ఎడల ఆయన కోపించును. ఉందా లేదండి? లేని ఎడల ఏమి లేని ఎడల? నా కుమారుణ్ణి దగ్గరికి రాకుండా, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే, నా కుమారుణ్ణి హత్తుకోకపోతే లేని ఎడల ఆయన కోపించును. అన్నది చూడండి, కోపించును. ఈ వచనం బట్టి ఏమర్థమవుతుంది? ఆయన్ని నమ్మండి అని చెప్తున్నాడు, లేకపోతే కోపడతాడనమాట. తండ్రి చెప్తున్నాడు ప్రజలకు. ఎవరిని నమ్మమంటున్నాడు? నా కుమారుని నమ్మండి. వాక్యమును నమ్మండి. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులకి వాక్యాన్ని తప్ప అన్ని నమ్ముతారు కదండి? వాక్యం తప్ప ఈరోజు అన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. కనుక వాక్యాన్ని నమ్మలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే ఆయన కోపించును. ఎంత బాగుందో చూడండి. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ప్రవచనాలతో వ్రాయించాడు. ముద్దు పెట్టుకోండి లేకపోతే నాకు కోపం వస్తుంది. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. మరి ఒకడంటావేంటి మరి? సూటు బూటు వేసేసుకుని ట్యాగ్ కట్టేసేసుకుని నువ్వు బిషప్ అయిపోతున్నావు ఒకడంటే సరిపోతుందా? బైబిల్ ఎస్తనాలు కదా. నువ్వు చెప్పే మాటలను బట్టి ఆత్మ నరకానికి పోయే ప్రమాదం ఉంది. మరో మంచి మాట చూద్దాం. అర్థమవుతుంది ఇప్పుడు కదా? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ ఆర్డర్స్ అన్ని మనం చక్కగా చూసుకుంటూ వచ్చాం. ఒకడు ఎలా అవుతాడు చెప్పాలి నాకు. మీ డౌట్స్ అన్నిటికీ వస్తే ఇప్పుడు ఎక్కడికి పో, ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసేస్తాను. బైబిల్ చేసేస్తుంది. చూద్దాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. ఫస్ట్ హాఫ్ లో ఉన్నాము, ఇప్పుడు సెకండ్ హాఫ్ లో డౌట్లు క్లియర్ చేద్దాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. చదువుకుందాం మొదటి వచనాన్ని. ఏముందండి ఇక్కడ? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏముందండి ఇక్కడ? ఇద్దరు ప్రభువులు కనిపిస్తున్నారు ఇక్కడ.
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అంటే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఒక ప్రభువు ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? తండ్రి అయినటువంటి దేవుడు. ఒక ప్రభు తండ్రి అయితే మరొక ప్రభు క్రీస్తు అని చెప్తున్నాడు భక్తుడు. ఒక ప్రభు ఎవరంట? తండ్రి. మరో ప్రభు ఎవరంట? క్రీస్తు అని చెప్తున్నాడు. ఇద్దరిని రెండు ప్రభువులుగా చూపిస్తున్నాడు. చూడండి, ఒకవేళ ఒక ప్రభువే అయి ఉంటే ప్రభువు నా ప్రభువుతో ఎందుకు చెప్పాలి? ఇక్కడ మొట్టమొదటి ప్రభువు తండ్రి, నా ప్రభు అంటే కుమారుడైనటువంటి ప్రభు. అంటే భూమి మీదకి క్రీస్తు రాకమునుపు ప్రభువుగా తండ్రి అయిన దేవుడు పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి మొట్టమొదటి రాకడక ముందు ప్రభువు అనే పదాలు బైబిల్లో ఎక్కడ కనిపించినా ఆ ప్రభు ఎవరైనా అర్థం చేసుకోవాలి? తండ్రిని సూచిస్తుంది. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఇక క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చి ప్రభువు అంటే ఆ ప్రభువు ఎవరిని చూపిస్తుంది? యేసు ప్రభువును చూపిస్తుంది. అందుకే అంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇద్దరు ప్రభువులు కనిపిస్తున్నారు. మొట్టమొదటి ప్రభు ఎవరు? తండ్రి అయినటువంటి ప్రభు. యేసుక్రీస్తు రాక ముందు ఉన్నటువంటి ప్రభు అని కనిపిస్తే తండ్రి అని మెన్షన్ చేసుకోవచ్చు. ఇక యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రభు అని కనిపిస్తే యేసు ప్రభుని చూపిస్తుంది ప్రభు అని బాగా గమనించాలి. ఇంకా మొట్టమొదటి వచనంలోనే మళ్ళీ, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఏమండి? ప్రభువా, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నాకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా శత్రువు, ఇదిగో ప్రభువా, నీకంటూ ఒక శత్రువులు ఉన్నారు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నాకు కుడి పార్శ్వమున ఉండుము అని ప్రభుతో చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే ఇద్దరు ప్రభువులు ఉన్నారు, వేరువేరుగా కనపడుతున్నారండి. ఏమంటే అర్థమవుతుందా? ఇద్దరు ప్రభువులు ఉన్నారు, వేరువేరుగా కనిపిస్తున్నారు. మొట్టమొదటి ప్రభు ఎవరు? తండ్రి, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా. ఇగో రెండో ప్రభు ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు రాక ముందు వరకు ప్రభు తండ్రిగా పిలువబడుతున్నాడు. తండ్రి వేరు. యేసు ప్రభు వచ్చేసిన తర్వాత ప్రభు అనే పదాలు మీకు కనిపిస్తే ఆ ప్రభువు యేసు ప్రభువును సూచిస్తుంది. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. చక్కగా మనకు ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది, బాగా గమనించాలి. మరొక మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 48:16. ఆది నుండి నేను రహస్యముగా 48:16. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. నేనేదో సీక్రెట్ గా ఉన్నాను అనుకున్నానేమో, మధ్యలో వచ్చాడని మీరు అనుకుంటున్నారేమో. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. ప్రవచనం మరి ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇప్పుడు అది పుట్టిన కాలము మొదలుకుని నేను అక్కడనున్నవాడను, నేను ఆది నుండి ఉన్నవాడను. ఎంత బాగుందో చూడండి. నేను ఆది నుండి ఉన్నవాడను, రహస్యముగా ఉన్నవాడను కాను. అంటే నేను ఉన్నాను. ఎక్కడున్నాను? తండ్రి దగ్గర ఉన్నాను. ఎంత బాగుందో చూసారు. అంటే యేసు ప్రభు వేరు, తండ్రి వేరు. మరి ఇద్దరు ఒకటంటారు ఏంటండి? త్రియేక దేవుడిని అసలు ఆ పదం అసలు నోటెంటే రాకూడదండి బాబు. భయంకరమైన శాపం అది కదండి. తండ్రి వేరు, కుమారుడు వేరు. నేను ఆది నుండి ఉన్నవాడను, రహస్యముగా ఉన్నవాడను కాను. అంటే నేను ఉన్నాను, తండ్రి దగ్గర ఉన్నానని అర్థం. ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు ఏమండి నన్ను పంపే ఉన్నాడని చదవండి. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యేసు ప్రభుని ఎవరు పంపారంటే భూమి మీదకి?
తండ్రి పంపినట్టుగా కనిపిస్తుంది. ఎవరు పంపుతున్నారు చూడండి, ఎవరెవరు పంపినట్టు బాగా చూడాలి. ఇప్పుడు ప్రవచనం ఇది. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు అంటే ఇక్కడ తండ్రి ప్రభువును తండ్రిగా చూపిస్తుంది. ఇక్కడ ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మ. ఆయన అంటే దేవుడు, దేవుని ఆత్మ చదవచ్చు ఆదికాండం మొదటి అధ్యాయం. ఆయన ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే నాన్న రెండో కుమారుడు కలిపి పెద్ద కుమారుడు భూమి మీదకి పంపించారు. ఏమిటి పదాలు ఎంత నీట్గా ఉన్నాయండి, అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. పంపింది ఎవరు? పంపించింది ఎవరిని? పంపింది ఎంతమంది? ఇద్దరు. ఎవరెవరు పంపారు యేసు ప్రభుని భూలోకానికి? తండ్రి పరిశుద్ధాత్మ పంపాడు. ఎవరు పంపారు? పెద్ద కుమారుని పంపాడు. అనగా అభిషక్తుని పంపించారు, రక్షకుని పంపించారు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారా లేదా? ఇప్పుడు వరకు చదివచ్చిన రిఫరెన్స్ అలాగే ఉన్నాయి లేవా? మరి ఏం మాట్లాడుతున్నారండి? క్రైస్తవ జాతి ఏమైపోయిందండి బాబు? ప్రవచనం ఎంత నీట్గా ఉందో చూడండి. ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపారు అని యేసు ప్రభువే చెబుతున్నాడు. ప్రవచనం ఇది యెషయా గారి ద్వారా. బైబిల్ ఎంత జాగ్రత్తగా వినాలో తెలుసా అండి? గొడ్డుతి చేలో పడ్డట్టు అయిపోయిందండి బాబు. చాలా బాధాకరమైన విషయం అండి బాబు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు. ఏమంటే బాగా వినాలి. యెషయా గ్రంథం 48:16 మీకు అర్థమైతే ఈ వచనం మీకు అర్థమైపోతుంది. యెషయా గ్రంథం 48 ప్రకారంగా తండ్రి కుమారుడు కలిపి పెద్ద కుమారుడు పంపించారు భూలోకాన్ని. అర్థమైపోయింది కదా? ఇప్పుడు భూలోకానికి యేసు ప్రభు వచ్చారు మొట్టమొదటి రాకడలో. వచ్చి ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నాడు? యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్తలోనికి ఇప్పుడు కీర్తన గ్రంథంలో భక్తుడు కూడా ఏమన్నాడు? ప్రభు నా ప్రభువుతో. ఏమన్నా ఎంత నీట్గా ఉందండి, ఇద్దరు వేరువేరుగా. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము బాగా చూడాలి మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయము 26 చదువుకుందాం ముందు. 26 8వ అధ్యాయము 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవాడు. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. నన్ను పంపినవాడు ప్రవచనం ఎక్కడుంది? యెషయా 48:16 చదివొచ్చాం కదండి. నన్ను పంపింది ఎవరు? తండ్రి. నన్ను పంపిన వాడు తండ్రి. ఎంత బాగుంది చూడు. నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులే నేను ఆయన వద్ద విన్నా. అంటే తండ్రి నేను వేరు, తండ్రి వేరు అని యేసు ప్రభు చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను వేరు, ఆయన వేరు. నన్ను పంపాడు, పంపించేటప్పుడు నేర్పి పంపించాడు. వినిన సంగతులను లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. 28 కూడా చూద్దాం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు. ఏమిటి వేరువేరుగా కనిపించట్లేదు మీకు? త్రియేక దేవుడని పెద్ద పెద్ద పాస్టర్లు ప్రేయర్లో కూడా పెడుతున్నారండి. ఏమనాలో మీరు చెప్పండి అండి. ఇప్పుడు బైబిల్ చదవరండి బాబు, బైబిల్ చదవరు వీళ్ళు. వాళ్ళు నరకానికి పోతారు, మిమ్మల్ని కూడా నరకానికి పంపిస్తారు. నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించాలి. అయా పెద్దవారా, మీరు గ్రహించాలి. చేతిలో బైబిల్ పట్టుకుని వెళ్ళినంత మాత్రం ఉపయోగం లేదు. గ్రహింపు ఉందా? గ్రహింపు కలిగిన జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఏమంటే ఇద్దరు కలిసి నన్ను పంపారు అని యెషయా గ్రంథం చెప్తోంది. యెషయా గ్రంథం చెప్పిందా లేదా? ఇద్దరు కలిసి నన్ను పంపారని చెప్తోంది. అంటే తండ్రి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు కనపడుతున్నారు వేరువేరుగా. నన్ను పంపారని యోహాను గారు కూడా చక్కగా నీట్గా చెప్తున్నారు. మరి ముగ్గురు ఒకటంటావేంటి? ఏమంటే ముగ్గురు ఒకటని అంటావేంటి? వీళ్ళు ఏమనాలండి ఇప్పుడు? ముగ్గురు ఒకటంటే ఎట్లా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఇంకా మనందరికి బాగా తెలిసినటువంటి ఒక వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త
మళ్ళీ త్రియేక దేవుడు అన్నాడంటే రోజు ఇదే పాఠం చెప్తూనే ఉండాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండ్రా నాయన అంటే ఇంకా ప్రాథమిక పాఠాల దగ్గర ఆగిపోయాడు. ముగ్గురు వేరు వేరు, ముగ్గురు ఒకటని ఎలా ఒకటవుతాడు? బైబిల్ చదవట్లేదు నువ్వు? మత్తయి సువార్త 3వ అధ్యాయం మనందరికి తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 16-17 వచనాలు కూడా చూడండి. 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే యోహాను గారి దగ్గర బాప్తిస్మం పొందుతున్నాడు యేసు ప్రభుల వారు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ అంటే మనం ఆదికాండం ఏం చదువుకుంటూ వచ్చాం? యెషయా గ్రంథం ఏం చదువుకుంటూ వచ్చాం? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఏమంటే బాగా ఏమర్థమవుతుంది తెలుసా అండి? ఇగో యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకుంటున్నాడు, నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చేసాడు. రాగానే ఆకాశం తెరవబడింది. ఆకాశంలో నుంచి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ ఆకారంలో పావురము వలె దిగి వచ్చింది. తర్వాత శబ్దం వచ్చింది, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అంటే భూమి మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. పరిశుద్ధాత్మేమో దిగుతున్నాడు. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఈయనే నా ప్రియ కుమారుడే అంటే ఆకాశం నుంచి శబ్దం వచ్చింది అంటే అంటుందేమో తండ్రి, భూమి మీదేమో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మే వస్తుంది. ముగ్గురు వేరువేరుగా లేరా? మరి త్రియేక దేవుడు అంటారేంటండి బాబు? అలాంటి వాళ్ళకి భయపడతారేంటండి బాబు? నాకు అర్థం కాదు. నరకానికి పోదామని ఏంటి? బాగా గమనించాలి. నరకానికి పోదామని ఏంటి అంటే భూమి మీద యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మే వచ్చేసాడు, తండ్రి ఆకాశంలో ఉండి శబ్దం కనపడుతుంది చక్కగా, ఈయనే నా ప్రియ కుమారుడని. ఇక ప్రభు వెళుతూ కూడా ఏం మాట చెప్పాడు ఒకసారి చూద్దాం. వెళుతూ యోహాను సువార్త 14వ అధ్యాయం, 16వ వచనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 14వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం ఒకసారి. నేను తండ్రిని వేడుకుందు. ఇక వెళుతూ చెప్పినటువంటి మాట యేసు ప్రభుల వారు. నేను తండ్రిని వేడుకొందును. ఎవరు? యేసు ప్రభుల వారు. తండ్రిని వేడుకొందును, ప్రేయర్ లో వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అన్నది చూడండి. ఆయన వేరొక ఆదరణకర్తను. ఆయన అంటే ఎవరు? అక్కడ తండ్రి. వేడుకుంటుంది ఎవరు? ఇక్కడ కుమారుడు. ఎవరిని పంపమని? పరిశుద్ధాత్మను పంపమని. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేక ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమిటి ఇప్పటి వరకు చూసినటువంటి వచనాలన్నిటిని బట్టి ఏం అర్థమవుతుంది చెప్పండి? తండ్రి, పరిశుద్ధాత్మ, ఏమంటే యేసు ప్రభు, చక్కగా ముగ్గురు కనపడుతున్నారు. మరి ముగ్గురు ఒకడంటారేంటండి? అర్థమైందండి ఇప్పటి వరకు మీకు? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. తండ్రి కుమారుడిని ఎలా పంపించాడో, ఎవరు పంపించారో, ఎంతమంది పంపించారో, ఎందుకు పంపించారో, ఈ రీజన్స్ అన్ని మనకు చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇది మొదటి భాగంగా మనం ఆలోచించాలి. ఇప్పటి వరకు విన్న దాన్ని బట్టి మొదటి భాగంగా ఆలోచించాలి. ఇక మనము రెండో భాగంలోకి వెళ్ళి వీళ్ళు అపార్థం చేసుకున్నటువంటి, అర్థం చేసుకోలేని రెఫరెన్స్లు కొన్ని ఉంటాయి. ఆ రెఫరెన్స్ మనం రెండో భాగంగా ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనకు అర్థమైపోయింది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు అసలు వీళ్ళు ఎక్కడ తప్పుడు అడుగు వేసారో, ఎక్కడ వీళ్ళు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇక్కడ తాపేస్తే మీకు బయటకు వెళ్ళంగానే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలు అలాగే ఉంటాయి మరి. ఓకేనా? రెండో భాగంలోకి వెళ్ళిపోదాం.